నా మొహం అంత అసహ్యంగా ఉందా? వాడు పెళ్ళాంతో హనీమూన్ లో ఉండగా మిమ్మల్ని, పెళ్ళాంతో చెప్పు దెబ్బలు తింటున్నప్పుడు నన్ను పుట్టించాడు. అది నా కర్మ. వస్తున్నా. ఏటి మడిసే మన ఫేసే ఎవరు చూడలేక చస్తుంటే పైగా ఈ ఎక్స్పోజింగ్ కూడానా? చీ. లోపల డ్రాయర్ ఉంది కాబట్టి సరిపోయింది. అమ్మో ముత్యాలు. ఏటి బాబు? నేను రికార్డింగ్ థియేటర్కి వెళ్ళొస్తాను. అలాగే బాబు. ముత్యాలు, మళ్ళా ఏటి బాబు? ఇందాక నువ్వు చూసింది ఎవరికి చెప్పకు. అందరికి చెప్పుకొని తిరగటానికి నేను చూసింది ఏమైనా రామాయణంలో సుందరాకాండ కట్టవా బాబు? వెళ్ళా బాబు. ఎక్స్క్యూజ్ మీ. మిమ్మల్ని కాదు. నన్నండి? మిమ్మల్ని. ఈ అపార్ట్మెంట్ లో పని మనిషి తప్ప ఏ ఆడది నాతో మాట్లాడదు. ఈవిడికి నాతో పని ఏంటబ్బా? మీకు అభ్యంతరం లేకపోతే ఒక ఫోటో తీసుకోవచ్చా? నన్నా? ఆహా, టైం మారింది. మన ఫేస్ కి ఏకంగా ఫోటోలే తీసుకుంటున్నారు. ఈ ఛాన్స్ వదలకూడదు. ఓకే. ఎక్స్క్యూజ్ మీ. సాధారణంగా మీరు అసలు నాతో మాట్లాడరు కదా, ఇవాళ ఏకంగా నా ఫోటోయే తీసుకోవడానికి కారణం తెలుసుకోవచ్చా? మా బాబు అన్నం తిన్నని గోలు చేస్తున్నాడు. నీ ఫోటో చూపించి బెదిరిద్దామని. ఇందులో జోక్ బాగుంది. ఏమిటే బాబు మళ్ళీ వచ్చేసావు? మళ్ళీ రావడమేట్రా బక్కనవడక. ఏంటి నన్ను తిడుతున్నావా? తిట్టడమేట్రా, నిన్ను బట్టు చెత్తగొట్టియాలా చెరుగ్గళ్ళ పెర్సనల్. అవును, కర్ణుడు విశాఖపట్నం. నువ్వే కదే బాబు అన్నావు. రేయ్, కర్ణుడు పుట్టింది, పెరిగింది, చదివింది కాకినాడలో. ది గ్రేట్ ఎస్వి రంగారావుది కాకినాడ. కామెడీ కింగ్ జంబలకర పంబ రేహలం వెంకట్రామయ్య కాకినాడ. మరి ఆయన గురువు శాలంజీ సుబ్బిశెట్టి గండుకోట జోగినాథం కాకినాడ. మాలిష్ ప్రొఫెసర్ కొండలరావు వాడేవాడు, నేను నాది కాకినాడే. అని చాలా కాకినాడ అంటే కబడ్దార్. అలాగే నా దగ్గర డబ్బులు తీసుకుని ఆ డబ్బులతో తాగి నన్నే తిడుతున్నావా? అది మన పాలసీ. నేను ఎవరి దగ్గర డబ్బులతో తాగి ఎవరినో తిట్టను. ఎవరి డబ్బులతో తాగుతాను ఆన్నే తిడతాను. నా పెళ్ళని డబ్బులు ఇస్తే తాగి నా పెళ్ళాన్నే తిడతాను తప్ప ఇంకొకళ్ళని తిట్టను. అవునరే, నీ పర్సనాలిటీ నేను మాలిష్ చెయ్యాలా? నా ఉడక 3వ నంబర్ నొక్కాను అంటే కుడిసే అవుట్, 4వ నంబర్ నొక్కాను అంటే నడుము, 5వ నంబర్ నొక్కాను అంటే అంతే సంగతి. అవునరే, కాకినాడకి జయ్యాను. ఎందుకో? కాకినాడకి జై, కాకినాడకి జై, కాకినాడకి జై. హలో మాస్టరు. హలో. వాట్ ఎ నైస్ సర్ప్రైజ్. ఇవాళ మీ క్లబ్ లో అన్ని జోక్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. మరి నువ్వు అక్కడ కనపడలేదే? మీ కళ్ళు నా కోసం వెతుకుతున్నాయో లేదో చూద్దామని. కారు సరిగ్గా నడపండి, లేకపోతే ప్రమాదం. అవును, అమ్మాయి రోడ్డు ఒక్కలంటివే. ఎన్ని వంపులుంటే అంత ప్రమాదం. నాతో మీరు ఏం మాట్లాడినా దాంట్లో అండర్ కరెంట్ రొమాన్స్ ఉండి తీరాల్సిందేనంటారా మాస్టారు? మరి భాగవతం భగవద్గీత గురించి తెలుసుకునే వయసు అనేది. అమృత, నువ్వు ఒక 40 ఏళ్ళు ముందుగాను లేక నేను ఆలస్యంగా పుట్టి ఉంటేనో ఎంత బాగుండేది అనిపిస్తుంది. ఎందుకో? నా జీవితంలో ఎంతకాలం నిన్ను మిస్ అయ్యాను కాబట్టి. అమృత, మన పెళ్లి సంగతి ఏం చేశాం? ఎవరికైనా చిన్నప్పుడే పెళ్ళైతే తల్లిదండ్రులు ఆనందిస్తారట, వయసులో పెళ్ళైతే భార్యాభర్తలు ఆనందిస్తారట. కానీ ఆలస్యంగా పెళ్ళైతే ఆనందిస్తారట మాస్టారు. నిన్ను పెళ్లి చేసుకుంటే పక్కింటి వాడు కాక నేనే ఆనందిస్తానని గ్యారంటీగా హామీ ఇస్తాను. రుజువుజేనా? కారాపండి, అదే మా హాస్టల్. అమృత, ఈ చిన్న ప్రశ్నకు సమాధానం చెప్పేవాళ్ళు గర్భిణీ రోజుకి జాగ్రత్త తీసుకుని భార్యనే ఉంటారు.
ఏమంటారు? తల్లి అంటారు. మీరు పవిత్ర పాపే. ఓకే బాయ్. మళ్ళీ దర్శనం. నెక్స్ట్ జోక్స్ క్లబ్ మీటింగ్ లో. బాయ్. బాయ్.